హాయ్ అందరికీ. తెల్లవారుజామున 4 గంటలకు మోగుతున్న అలారం పీక బలవంతంగా నొక్కేసి దుప్పటి ముసుగేసుకుని పడుకున్న నాకు మరో పావుగంటకు సడన్గా మెలకువ వచ్చి, అమ్మో ఆఫీస్కి లేట్ అయిపోతుంది అనుకుంటూ గబగబా మంచం దిగాను. ఓ పక్క ఇంటి పనులు, మరో పక్క వంటి పనులు, ఇంకో పక్క వంట పనులు. ఇలా పనులన్నీ ఒక ఆర్డర్లో చేసుకోకపోతే చివరి నిమిషంలో ఆఫీస్కి హడావిడి పడుతూ వెళ్లాల్సిందే. నేను ఇంటి పనులన్నీ ముగించుకొని నా స్నానం పూర్తయి దేవుడికి దీపం పెట్టినా ఇంకా ఇంట్లో వాళ్ళెవరికీ తెల్లవారలేదు. ఆయన్ని బాబుని లేపి నేను వంటగదిలోకి వెళ్ళాను. అత్తయ్య గారు లేవడానికి కాస్త టైం పడుతుంది. రాత్రి 10:30 వరకు టీవీలో వచ్చే సీరియల్స్ అన్నీ వరుస పెట్టి చూసే ఆవిడ నేను ఆఫీస్కి వెళ్ళే టైంకి నెమ్మదిగా లేస్తుంది. మొత్తానికి హడావిడి పడుతూనే టిఫిన్ చేసి బాబుకి ఆయనకి నాకు తలో లంచ్ బాక్స్ సిద్ధం చేసుకుని అత్తగారి టిఫిన్ భోజనం టేబుల్ మీద సర్దేటప్పటికి ఆవిడ లేచి వచ్చింది. ఇంతలో బాబు స్కూల్ ఆటో ఎక్కేశాడు. ఆయన నా కోసం బయట బండి మీద లేట్ అవుతుంది అన్నట్టు హారన్ కొడుతూ వెయిట్ చేస్తున్నారు. అత్తయ్య అన్నీ టేబుల్ మీద సర్దేశాను, మీరు చూసుకోండి అని చెప్పి కంగారుగానే అమ్మయ్య ఈ పూటకు నా సర్కస్ ఫీట్ పూర్తయింది అనుకుంటూ బండెక్కాను. ఉద్యోగాలు చేసే ప్రతి ఆడవారి పరిస్థితి ఇంతేనేమో. ఇంట్లో కాస్త చేదోడు వాదోడుగా సాయం చేసే పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే కాస్త పర్వాలేదు, కానీ లేదంటే ఇక అంతే. నాకేమో మా అత్తయ్యున్న వయసు రీత్యా ఆవిడకున్న కాళ్ళ నొప్పులు, నడుం నొప్పి వంటి వాటి వల్ల ఆవిడ నాకు ఎలాంటి సాయము చేయలేరు. కాకపోతే ఏ విషయంలోనూ నాకు అడ్డుపడకుండా, చేసిన పనికి వంకలు పెట్టకుండా తన పని తను చూసుకుంటుంది. అంతవరకు నేను అదృష్టవంతురాలనే. ఇంతకీ ఈరోజైనా ఈ పనమ్మాయి లలిత వస్తుందో లేదో. నేను ఆఫీస్కి వచ్చేశాక పనమ్మాయితో పనులన్నీ పూర్తి చేయించుకుని ఇంటిని కనిపెట్టుకుని ఉండడం మా అత్తయ్య డ్యూటీ. ఈ పని వాళ్లతో మహా ఇబ్బంది వచ్చి పడింది. జీతాల కోసం బేరాలు బాగానే ఆడతారు, కానీ పనికి మాత్రం సరిగ్గా రారు. పోనీ మానిపించి వేరే ఎవరైనా పెట్టుకుందామా అంటే పనివాళ్ళు దొరకడమే గగనంగా ఉంది. అందులోనూ మాది కాస్త రిజర్వేషన్లు ఏమీ వర్తించని అగ్రకులం కావడంతో మా అత్తగారు వచ్చిన పనమ్మాయి కులం నచ్చితే గాని ఎవరిని పడితే వారిని పనిలో పెట్టనివ్వదు. ఇదేమైనా పల్లెటూరా, ఇంకా అలాంటి పద్ధతులన్నీ పాటించడానికి అనుకునేంతలో నా ఆలోచనలకు బ్రేక్ వేసినట్టుగా ఆయన బండిని సరిగ్గా మా ఆఫీస్ ముందు ఆపారు. ఆయనకు బాయ్ చెప్పి నేను లోపలికి నడిచాను. ఇక ఈ ప్రపంచంలో పడితే సాయంత్రం వరకు ఏ విషయమూ గుర్తుకురాదు. తిన్నగా వెళ్ళి నా సీట్లో కూర్చుని పనిలో పడ్డాను. మధ్యాహ్నం లంచ్ టైంలో కొలీగ్స్ అందరం కూర్చొని మాట్లాడుకుంటూ లంచ్ చేయడం మాకు అలవాటు. మాటల మధ్యలో మా కాలనీలోనే ఉండే నా కొలీగ్ అయిన సుధతో ఎవరైనా పనమ్మాయి ఉంటే చూడమని చెప్పాను. తను సరేనంటూ సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి అన్నట్టు పని వాళ్లతో తను పడుతున్న తిప్పల గురించి చెప్పుకొచ్చింది. లంచ్ తర్వాత తిరిగి అందరం మళ్ళీ వర్క్లో పడ్డాం. సీరియస్గా ఫైల్ చూస్తున్న నన్ను సుధా టైం అయింది, ఇంటికి వెళ్ళరా అంటూ పిలిచింది. ఆమె పిలుపుతో లేచి ఫైల్స్ అన్నీ ఎక్కడవక్కడ సర్ది నేను బయటకు వచ్చేసరికి ఆయన బండి వచ్చి ఆగింది. ఇద్దరం ఆ మాట ఈ మాట చెప్పుకుంటూ ఇంటికి వచ్చేసాం. ఉదయం నుంచి అలసిపోయి ఉసూరు మన ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా నేను ఉదయం వెళ్ళేసరికి ఎలా అయితే ఉందో అలానే ఉంది. ఇక ఇంటిని అలా చూసేసరికి నా నీరసం మరింత ఎక్కువైంది. ఇక చేసేదేమీ లేక బట్టలు మార్చుకుని నా పనిలో నేను పడ్డాను. ఈ పనమ్మాయి వస్తుందో రాదో తెలిస్తే దాన్ని బట్టి నేనే పనులన్నీ చక్కబెట్టుకునేదాన్ని కదా. ఒక మాట కూడా చెప్పకుండా దాని ఇష్టం వచ్చినట్టు సెలవులు పెట్టేస్తుంది అనుకుంటూ 1 గంటలో ఇంటి అంతటిని యథారూపానికి తీసుకొచ్చి ఇక సాయంత్రానికి వంట చేయడం మొదలుపెట్టాను. మరుసటి రోజు ఈ పనమ్మాయి మీద నమ్మకం లేక అరగంట ముందే లేచి ఆఫీస్ టైంకి పనులన్నీ పూర్తి చేసుకుని బయలుదేరుతూ ఉండగా తీరుబాటుగా వచ్చింది పనమ్మాయి లలిత. చెప్పకుండా సెలవు పెట్టడానికి కారణం ఏమిటి అని నేను అడిగితే అది చెప్పిన వంకర సమాధానానికి నాకు ఒళ్ళు మండింది. ఇక తనని భరించలేక ఇవ్వాల్సింది కాస్త ఇచ్చి ఇక పనిలోకి రానక్కర్లేదు అని చెప్పాను. పనిలోంచి తీసేశాను అనే దాంతో ఏవేవో తిట్టుకుంటూ వెళ్ళింది. అలా ఓ 10 రోజులు బాగానే గడిచింది. పనులన్నీ బాగానే అవుతున్నాయి, కానీ ఓవైపు ఇంటి పని, మరోవైపు ఆఫీస్ పనితో ఏమాత్రం తీరిక లేకపోవడంతో నా పని కూడా అయిపోతుంది. అంతలో ఓ ఆదివారం రోజు ఆ దేవుడు నా మొర అలకించి నా మీద దయ చూపించి పంపినట్టుగా వచ్చింది పద్మ. మా ఆఫీస్ కొలీగ్ సుధ పంపిస్తే వచ్చిందట.
పాత చీర కట్టుకున్న మనిషి మాత్రం శుభ్రంగా నీట్గానే ఉంది. మేము మాట్లాడుకునేంతలో మా అత్తగారు రానే వచ్చింది. వస్తూనే నీ పేరేంటమ్మాయి అని అడిగింది. పద్మ అని చెప్పింది. మీరేంటి అని అడిగింది. దానికి తను చెప్పిన సమాధానం మా అత్తగారికి నచ్చడంతో పద్మ మా అత్తగారికి ఓకే అయ్యింది. ఆవిడకు ఓకే అవ్వడంతో ఆటోమేటిక్గా నాకు ఓకే అయ్యింది. సెలవులు పెట్టకుండా పని చేసుకోవాలని ముందే కండిషన్ పెట్టాను. ఆ రోజే పనిలో చేరిపోయింది. నేను చెప్పకపోయినా పనులన్నీ ఒక వరుసలో చాలా నీట్గా చేసుకుపోతుంది. దానివల్ల మొదటి రోజే తన పని పద్ధతి కూడా నాకు బాగా నచ్చాయి. కానీ కొత్త కదా, 3 నెలల ముచ్చట బాగానే చేస్తారు. చివరి వరకు ఇలాగే ఉంటే మంచిది అనుకున్నాను. అలా ఓ వారం రోజులు గడిచాయి. పద్మ కాస్త పద్దు అయింది. మా ఇంట్లో మనిషిలాగా కలిసిపోయింది. చెప్పిన పనితో పాటు చెప్పని పనులు కూడా చేసుకుపోతోంది. ఇల్లంతా నీట్గా ఉంచుతుంది. నిజం చెప్పాలంటే పద్దు వచ్చిన తర్వాత నాకు ఇంటి పని చాలానే తగ్గింది. ఇల్లు ఎక్కడిదక్కడ వదిలేసిపోయినా సాయంత్రం వచ్చేసరికి నీట్గా సర్ది పెడుతుంది. అప్పుడప్పుడు అత్తగారి కాలు నొప్పులకు నడుం నొప్పికి మందు రాసి కాళ్ళొత్తుతుంది. పాపం పద్దుకి 3 పిల్లలట. భర్త ఏదో హోటల్లో పనిచేస్తాడట. రోజంతా పనిచేసిన డబ్బుతో రాత్రికి తాగి ఇంటికొస్తాడట. పిల్లల్ని పెంచుకోవడానికి వేరే దారి లేక పద్దుయే ఇలా 4-5 ఇళ్లలో పని చేసుకుంటూ ఉన్నంతలో వారిని చదివించుకుంటూ పెంచుకొస్తుందట. ఆ తాగుబోతు వెధవ అప్పుడప్పుడు వాడి డబ్బు వాడికి సరిపోక పాపం పద్దుని కూడా కొట్టి దాని సంపాదన కూడా లాక్కుపోతూ ఉంటాడట. పాపం చెప్పుకొని ఏడుస్తూ ఉంటే చూసిన నాకు జాలేసింది. నా పాత చీరలు, పిల్లలు తినడానికి చిరుతిళ్లతో పాటు జీతం కూడా ఇస్తానన్న దానికన్నా ఎక్కువే అప్పచెప్పుతున్నాను. ఇలా రోజులు గడిచిపోతూ ఉండగా ఒకరోజు మా పక్క వీధిలో ఆవిడ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్కి పిలవడానికి మా ఇంటికి వచ్చింది. ఆవిడొచ్చేసరికి హాల్లో తడిబట్ట పెడుతున్న పద్దు కంగారుగా వంటగదిలోకి వెళ్ళడం నేను గమనించాను. లోపలికి వెళ్ళిన పద్దుని చూసి, ఆ వచ్చిన ఆవిడ తను మీ ఇంట్లో పనిచేస్తుందా? ఇంతకీ తన పేరు మిగతా వివరాలు తెలుసుకున్నారా లేదా? ఆ మధ్య మా పక్కింట్లో తన పేరు వివరాలు దాచిపెట్టి ఓ 2 నెలలు పనిచేసింది. తీరా వాళ్లకు నిజం తెలిసేసరికి పనిలో నుంచి తీసేశారు. కాస్త చూసుకోండి అంటూ చెప్పి వెళ్ళింది. ఆ రోజు పని పూర్తయ్యాక పద్దు ఏం మాట్లాడకుండా ఇంటికి వెళ్ళిపోయింది. పద్దు నిమ్నజాతి కులానికి చెందినది అన్న నిజం ఆవిడ చెప్పిన దగ్గర నుండి నా మనసులో ఏవేవో ఆలోచనలు. ఇన్ని రోజులు ఈమెతోనా ఇంటి పనులన్నీ చేయించుకున్నాను అనిపించింది. మరోవైపు ఏ కులం అయితే ఏమిటి, గుణం మంచిదవ్వాలి. కానీ అంతకుముందు వరకు చాలామంది పనివాళ్ళని చూశాను. వాళ్లలో ఒకరు పని దొంగ, మరొకరు మాటి మాటికి డబ్బు డబ్బు అనేవారు, ఇంకొకరు చేతివాటం చూపించేవారు. మరికొంతమంది పనివాళ్ళు మనమా వాళ్ళమా అని మనకే అనుమానం వచ్చేట్టు మాట్లాడేవారు. అలాంటి వాళ్ళందరినీ చూసి అలాంటి వారితో పోల్చుకుంటే పద్దు 1000 రెట్లు మేలు అనిపించింది. ఏ కులం అయితే ఏముంది, వచ్చిన దగ్గర నుంచి కూర్చోకుండా ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది. బలవంతంగా ఇస్తే తప్ప దేనికి ఆశపడదు. ఎంత విలువైన వస్తువులు ఇంట్లో వదిలేసినా అవి అక్కడే ఉంటాయి. శుచి శుభ్రత విషయం అయితే చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా ఆవిడ చెప్పే వరకు పద్దు విషయంలో నాకు ఎలాంటి అనుమానమూ రాలేదు. అలా ఉంటుంది పద్దు ప్రవర్తన, మాట తీరు, పద్ధతి. ఆ మరుసటి రోజు పద్దు రోజు వచ్చే టైం దాటిపోయినా తను ఇంకా పనికి రాకపోయేసరికి నాకు అనుమానం వచ్చి ఫోన్ చేశాను. పనిలోకి రాలేదేం పద్దు అంటూ. అది అమ్మా, నా గురించి మీకు తెలిసే ఉంటుంది, అయినా నన్ను పనిలోకి రమ్మంటారా అమ్మా అని జంకుతూ అడిగింది. నువ్వు వచ్చి తీరాల్సిందే అన్నాను నేను. నా మాటకి గద్గద కంఠంతో నన్ను క్షమించండి అమ్మా, మీ గురించి తెలియక మీతో అబద్ధం చెప్పాను. నా పేరు నా గురించి చెప్తే నన్ను ఎవరూ పనిలో పెట్టుకోవడం లేదమ్మా. నా పిల్లలు పస్తులుండడం చూడలేక ఎలాగైనా వాళ్ళని బ్రతికించుకోవాలనే స్వార్థంతో ఈ తప్పు చేశానమ్మా అంది. పద్దు అలా మాట్లాడుతుంటే నాకే తెలియకుండా నా కళ్ళు వర్షించాయి. నా గుండెలు పిండేసినట్టు అయింది. సర్లే పద్దు, అవన్నీ పక్కన పెట్టేసే, నీ పని నువ్వు చేసుకో అని చెప్పి ఫోన్ పెట్టేశాను. అంతా బాగానే ఉంది. పద్దుని పనిలోకి వచ్చేయమన్నాను. కానీ ఇప్పుడు ఈ విషయం అత్తయ్యకు తెలిస్తే ఇంకేమైనా ఉందా? అలాగని నాకు తెలిసి ఆవిడతో చెప్పకపోయినా ఊరుకోరు. ఏదైతే అది అయ్యింది. ఎలాగోలా ఆవిడకి విషయం చెప్పి నచ్చజెప్పి ఒప్పిస్తాను అనుకుంటూ ఆ అత్తయ్య దగ్గరికి వెళ్ళాను. ఆ అత్తయ్య, మీతో ఓ విషయం చెప్పాలి అన్నాను. అంతలో అత్తయ్య, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసు. నిన్న నువ్వు మన ఇంటికి వచ్చిన ఆవిడ మాట్లాడుకుంటూ ఉంటే విన్నాను. మన పద్దు బుద్ధి, దాని పద్ధతి ముందు మిగతావేవి నా కంటికి కనబడ్డం లేదు.
ఇంతకుముందు నాకు నచ్చి నేను పనిలో పెట్టిన వాళ్ళు ఎవ్వరు పద్దు కాలిగోటి కూడా సరిపోరు. ఎక్స్ట్రా పని పక్కన పెడితే వాళ్ళు చెయ్యాల్సిన పని కూడా సరిగా చేసేవారు కాదు. అలాంటిది పద్దు నా పని నీ పని అని చూసుకోకుండా చేసుకుపోతుంది. నేను నొప్పులతో బాధపడుతూ ఉంటే తల్లికి చేసినట్టు నాకు సేవలు చేస్తుంది. అలాంటిది దానికి అది చేయని తప్పుకు శిక్ష వేయలేను. ఇంకో మాటమ్మా, పిల్లల్ని చదివించడానికి పాపం అది ఎంత కష్టపడుతుందో అర్థమైంది. నా పెన్షన్ డబ్బులతో దాని పిల్లల చదువుల ఖర్చు నేనే చూసుకోవాలి అనుకుంటున్నాను అన్నారు. ఆవిడ నోట వెంట ఆ మాట వినేసరికి నా మనసుకు చాలా ఆనందంగా అనిపించింది. ఆ తర్వాత నుంచి పద్దుతో పాటు తన పిల్లలు కూడా మా ఇంటికి రావడం, బాబుతో కలిసి ఆడుకోవడం, సాయంత్రం పూట బాబుతో పాటు కలిసి చదువుకోవడం చేస్తున్నారు. కథ విన్నారు కదా అండి. కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి.